హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ అమ్మ గురించండి. అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. కానీ ఆ అమ్మ పడే కష్టం కానీ, బాధ కానీ పిల్లలకి తెలియకుండా పెంచుతుంది. అది ఎలా అనేది మనం తెలుసుకుందామండి ఈరోజు వీడియోలో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఒక ఆడపిల్లగా పుట్టి అత్తవారింటికి వెళ్ళి తల్లి కాబోయే ఆడపిల్ల మనస్తత్వం చాలా విలువైనదిగా అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఈ తల్లి పాత్ర వచ్చేసరికి అప్పటి వరకు చిన్నపిల్లగానే ఉంటుంది. పెళ్ళయ్యాక కూడా చిన్నపిల్లగానే ఉంటుంది. భర్త దగ్గర కూడా అలకలిపోతూ ఉంటుంది. అటువంటి ఆడపిల్ల ఎప్పుడైతే మాతృత్వం అనేది తనని వరిస్తుందో ఆ రోజు నుంచి బాధ్యత గల తల్లిగా మారి బిడ్డ పుట్టిన తర్వాతే కాదండి. కడుపులో ఉన్నప్పటి నుంచే చాలా మార్పొస్తుంది ఆడపిల్లలో. ఎలా అంటే ఆహ్, ఈ తొలి నెలల్లో తల్లికి అన్నం తినబుద్ధి కాదు. వాంతులవుతూ ఉంటాయి. నిద్రొస్తున్నట్టుంటుంది. ఎప్పుడు మగతగా అనిపిస్తుంది. ఆ వాంతులయితూ తిండి సహించకపోయినా అంటారు పెద్దవాళ్ళు చెప్తారు. "ఏదో ఒకటి తినమ్మా, ఏది ఇమిడితే అదే ఇముడుతుంది. వాంతి అయిపోతే పోనీ ఏం కాదు. కొంచెం రసమన్నా వెళ్తుంది కడుపులోకని" చెప్తారు. అదే వింటుంది. ఎందుకంటే కరెక్ట్ సహజంగా అండి వాంతులవి అయినప్పుడు ఏది తినాలనిపించదు ఎవరికీ. మామూలు వ్యక్తులకు కూడా వాంతులు గానీ, మోషన్స్ కానీ అయితే తిండి మీద ధ్యాస ఉండదు. ముందు అది ఎలా తగ్గుతుందా అని ఆలోచిస్తాం. కానీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి మనసులో ఏదో ఒకటి చేయాలి. నా బిడ్డకేం కాకూడదు. అంటే పెద్దవాళ్ళు చెప్తారండి. ఏమనంటే ఆహ్, "అమ్మ తినాలమ్మా, తినకపోతే బిడ్డకి ఆహారం నీ ద్వారానే వెళ్తుంది. నువ్వు తినకపోతే పిల్లాడు ఆకలితో ఉండిపోతాడు కడుపులో." అదే ఆడపిల్లో, మగపిల్లాడో ఎవరో ఒకళ్ళండి ఆకలితో ఉంటారు. అలా ఆకలిగా ఉంచకూడదమ్మా అంటే తప్పకుండా వింటుందండి. ఏదో ఒకటి తింటుందనమాట. ఎందుకంటే ఆడవాళ్ళందరం ఇలాంటివన్నీ అనుభవించిన వాళ్ళమేనండి. కాకపోతే ఈనాటి పిల్లలకి కొంతమందికి తెలీదు కాబట్టి తెలియజేస్తున్నాను. మగపిల్లలు కూడా తెలుసుకుంటారు ఆడవాళ్ళ కష్టాన్ని అని. అయితే ఇలా అండి తొలి నెలల్లో అలా అనిపిస్తుంది. కొన్నాళ్ళు పోయిన దగ్గర నుంచి శరీరంలో మార్పులొస్తాయి. శరీరం బరువు పెరుగుతుంది. సహజమైన కొన్ని కొన్ని మార్పులు పైకి చెప్పలేని మార్పులు కూడా జరుగుతాయండి. వాటన్నిటిని సహిస్తుంది. ఎందుకంటే బిడ్డ పుట్టాలి, బిడ్డను చూసుకోవాలి. నా రక్తం పంచుకు పుట్టే బిడ్డ అనే ఆశండి. అది అప్పటి వరకు భర్త మీద ఉన్న ప్రేమ కూడా కొంతవరకు బిడ్డ మీదకి మళ్ళిపోతుంది. ఆ మళ్ళిపోవడం వల్ల ఎప్పుడు బిడ్డ పుడతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే 9 నెలలు మోస్తుంది. 9 నెలలు మోసిన తర్వాత సిజేరియన్ వాళ్ళ సంగతయితే నేను చెప్పలేనండి. సిజేరియన్ వాళ్ళకి కూడా కష్టమే. ఎందుకంటే, ఆ కుట్లవి మానాలన్నా, బిడ్డని ఎత్తుకోవాలన్నా చాలా ఇబ్బంది పడతారు. అయినా కూడా సిజేరియన్ చేయించుకున్నా కూడా బిడ్డనెత్తుకోవాలి, పాలిచ్చుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి అనే ధ్యాసలో ఉంటారండి వాళ్ళు. అమ్మతనం అంటే అంత గొప్పదండి. అయితే ఇక నార్మల్ డెలివరీ వాళ్ళ సంగతయితే ప్రాణానికి తెగించండి బిడ్డని కంటారు. ఎన్నో నొప్పులు భరించలేనంత నొప్పి వస్తుంది. అయినా సరే బిడ్డకి ప్రాణం పోస్తారు. ఈ పడిన నొప్పులన్నీ కొంతమందికండి ఒక రోజంతా పడతారు. కొంతమంది 2 రోజులు పడతారు. కొంతమందికి ఈజీగా అయిపోతుంది డెలివరీ. అంటే శారీరక తీరును బట్టి, చేసే వ్యాయామాలను బట్టి ఇప్పుడైతే డాక్టర్స్ అసలు నార్మల్ డెలివరీస్‌కే ట్రై చేస్తున్నారు. చాలా మందికి నార్మల్ అవుతున్నాయి. అయితే ఇట్లా అనమాట. ఆ బాధంతా అండి అప్పటి వరకు పడ్డ బాధంతా బిడ్డను చూడగానే మర్చిపోతుందండి తల్లి. నిజంగా అసలు ఆ క్షణం ఎంత అపురూపమైందో తెలుసా అండి? తొలిసారి బిడ్డను చూసుకున్న ఆనందం మాత్రం గర్వించదగ్గ విషయం అండి ప్రతి అమ్మ కూడా. ఎంతో ఆనందపడిపోతుందండి. అప్పటి వరకు పడిన ఆ బాధంతా మర్చిపోతుంది. ఆ బిడ్డని కంటుంది. కన్న దగ్గర నుంచండి కొంతమంది పిల్లలు రాత్రుళ్ళు బాగా ఏడుస్తారు. అసలు నిద్రపోనివ్వరు తల్లిని. అయినా కూడా ఆ నిద్ర సంగతి కూడా మర్చిపోతుందండి. పిల్లలు కొంచెం ఎదిగే వరకు తల్లికి సరైన నిద్ర ఉండదు. అంటే అమ్మ చూసుకున్నా, నాయనమ్మ చూసుకున్నా, అమ్మమ్మ చూసుకున్నా, ఎవరు చూసుకున్నా కూడా తల్లికి సహజమైన తల్లికి పడే ఇబ్బందులు తల్లికుంటాయండి. ఆ పోత పాలనుకోండి అవి ఇంకా ఇబ్బందండి. పాలు సరిపోకపోతే పోత పాలు పొయ్యాల్సొస్తే ఎంత నిద్రలో ఉన్నా లేచి పాలు కలపాలి, బిడ్డకి పట్టాలి. నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది గదా! అంటే విశ్రాంతి ఉండదు అన్నదానికి చెప్తున్నానండి నేను. అదే పాలు సరిపోయినాయి అనుకోండి పక్కనేసుకొని పడుకుంటుంది. ఆ పిల్లాడితో పాటు నిద్రపోతుంది. అయినా పిల్లలు చాలామంది రాత్రుళ్ళు ఏడుస్తారండి. వాళ్ళ కోసం నిద్రే మర్చిపోతుంది ఆ తల్లి. ఎందుకంటే నిద్రంటూ లేదమ్మా ఈ జన్మకి అని ఒక పాటుంది.
పిన్ని సినిమాలు. అది విజయ నిర్మల్ గారు తీశారండి. అంతకుముందు దేవిక గారి సినిమా అనమాట. దేవిక గారు హీరోయిన్. అందులో విజయ నిర్మల్ గారు యాక్ట్ చేశారు. అదే సినిమాని ఆవిడ మళ్ళీ పిన్ని అని తీశారనమాట. అందులో అయితే ఫస్ట్ పాటండి. దేవిక గారి పాటంటే బంగారు ప్రాయమిదే పవళించవే తల్లి. ఆహ్, ఈ ఈ బాల్యం దాటితే నిదరేది నీకు నిద్రంటూ రాదు అని ఆమె పాడిన పాటను మళ్ళీ ఈవిడ నిద్రంటూ లేదమ్మా అంటూ విజయ నిర్మల్ గారు తీశారు. నిద్ర గురించండి. అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు ఈ ఏడుపుల్లో నిద్రుండదు. తర్వాత బాల్యంలో ఆటల్లో నిద్రుండదు. చదువుల్లో నిద్రుండదు. ఇలా తర్వాత పెరుగుతున్న వయసులో ఒకలా ఉంటుందని నిద్ర గురించే తీస్తారనమాట. అలా అనమాట. ఏంటంటే ఆ టైంలో నిద్ర గూడా ఉండదండి. అయినా సహిస్తుంది. తర్వాత కొంచెం పిల్లాడు ఎదిగిన దగ్గర నుంచి వాళ్ళని బాగా పెంచుకోవాలి, బాగా చదివించుకోవాలి అని ఆశ ఉంటుంది తల్లికి. తల్లిదండ్రులిద్దరికీ ఉంటుందండి. తల్లి కష్టం ఎక్కువుంటుంది. అలా ఈ ఈ వీటిల్లో పడి పిల్లాడిని ఏంటి ట్యూషన్‌లు తనే చదువు చెప్పుకోవడం, పిల్లల్ని లేదు చదువుకోని తల్లయితే ట్యూషన్‌లకి పంపించాలి. నాకన్నా బాగా ఎదగాలి మా బిడ్డ అని ఆశపడుతుంది. అలాగే పిల్లలు ఒక్క పూట తినకపోతే ఆ తల్లి పడే కలవరం ఎంతుంటుందో తెలుసా అండి? తినిపించైనా సరే ఎలా అని బలవంతంగానే సరే పిల్లలకి తినిపించేయాలి అంటుంది. తను తినకపోయినా, తనకి లేకపోయినా పిల్లలకి ఇష్టమని ఇంకొంచెం ఎక్కువ తినేసారనుకోండి, అంటే ఇప్పుడు కొంచెం సమానంగా వండుకుంటున్నారు. ఎక్స్‌ట్రాలవి వండట్లేదు గదా! అలా ఉన్నప్పుడు పిల్లలకి నచ్చి తినేసినా తనకి లేకపోయినా కూడా బాధపడదండి ఏ తల్లి కూడా. అంత ఆప్యాయంగా పెంచుకుంటుంది ఆ తల్లి. అటువంటి తల్లిని ఈ రోజున అంటే చాలా అండి. ఎందుకంటే తర్వాత తర్వాత కొంచెం పిల్లలు పెరిగి వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యేదాకా వాళ్ళని ఎలా ఆడపిల్లైనా, మగపిల్లాడైనా ఎన్ని బాధ్యతలు మోస్తుందండి తల్లి. అందుకే మాతృదేవో భవ అన్నారు. ఫస్ట్ మాతృదేవో భవ. తర్వాత పితృదేవో భవ, గురుదేవో భవ ఇవన్నీ వస్తాయి. కానీ మొట్టమొదట మనం నమస్కరించాల్సిందే తల్లికండి. అటువంటి తల్లి బిడ్డలు పెరిగి వాళ్ళకి పెళ్ళైన తర్వాత అప్పుడు పిల్లలు మారిపోతారండి. అప్పటిదాకా తల్లి మాట విన్నవాళ్ళు భార్య వచ్చేసరికి చాలా మార్పులొస్తాయి. మా జీవితం, మా ఇది అన్నట్టు ఉంటారు. అప్పుడు కూడా తల్లికి బాధనిపిస్తుంది. ఏమనంటే, అయ్యో! ఇన్నాళ్ళు విన్న కొడుకు ఇలా అయిపోయాడు కదా! అని బాధనిపిస్తుంది. లేదు కూతురు అత్తారింటికెళ్ళాక నీకేం తెలుసమ్మా మా అత్తగారింట్లో ఇలాగా, అలాగా అని మాట్లాడితే కూతురు గురించి కూడా బాధపడుతుంది. అయినా కానీ, అదే కొడుకింట్లో గాని, కూతురింట్లో గాని వాళ్ళకి అవసరమయ్యి ఈవిడ చేయాల్సిన ఏదైనా చాకిరీ చేయాల్సిన పరిస్థితొస్తే వెళ్ళి, వాళ్ళ కూతురైతే పురుళ్ళకి, పుణ్యాలకి అక్కడికెళ్ళి చేయాల్సొస్తే ఇక్కడ పోసినవి ఓకే. అక్కడ ఒక పురుడిక్కడ, ఒక పురుడక్కడ అంటున్నారు కదా! అలా చేస్తుంది కూతురి. కొడుక్కయితే కొడుకింట్లో పూర్తిగా పని మనిషిగా మారిపోతుంది. అయినా గాని మనవలకి ఏమి నచ్చినవి చేయాలి. కోడలికి, కొడుక్కి ఎవరికీ కోపం రాకూడదు. చక్కగా మసులుకోవాలని ఎంత వయసొచ్చినా కష్టం పడుతూనే ఉంటుందండి తల్లి. పిల్లలు బావుండాలని. వీటన్నిటికి కారణం ఏంటంటే తన పిల్లలు బావుండాలి అని. అటువంటి తల్లిని నేను ఇంతవరకు చెప్పాను కదా! తల్లి గురించి. అటువంటి తల్లిని ఈ రోజుల్లో పిల్లలు భారంగా భావిస్తున్నారు. వాళ్ళకి వయసొచ్చి పెళ్ళిళ్ళయ్యి, వాళ్ళకి పిల్లలు పుట్టి, వాళ్ళ కుటుంబం ఏర్పడిన తర్వాత వాళ్ళ తల్లులే వాళ్ళకి భారమైపోతున్నారు. అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తల్లి గురించి ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. తల్లి ఏం చేస్తుందనేది అందరికీ తెలుసు. నేను చెప్పక్కర్లేదు. కానీ ప్రత్యేకించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అనాథాశ్రమాలకి తీసుకెళ్ళి ఎందుకంటే తల్లికి ఓపిక ఉన్నంత వరకు పని చేయించుకుంటున్నారండి. ఓపిక ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో చేర్చేస్తున్నారు. అందుకే అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు. అలాగే కోడళ్ళు కూడా అండి, కుటుంబం ఉండకూడదు, పెద్ద కుటుంబం ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు, అత్తగారు ఉండకూడదు అన్నప్పుడు అనాథాశ్రమాల్లోని చేసుకోవాలి పిల్లల్ని, కుటుంబాల్లోని చేసుకోకూడదు. వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు మారుతున్నారు. ఆ మారడం వల్ల తల్లి ఎంత బాధపడుతుందో ఇంతవరకు చూసిన ఆ తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో అనాథగా పడేస్తే, అక్కడ చెప్పుకోవడానికి లేక, మాట్లాడుకోవడానికి లేక చెప్పుకోవచ్చండి ఏదో ఫ్రెండ్స్ అవుతారు అది వేరే విషయం. తన సొంత వాళ్ళంటూ లేక ఆవిడ ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఆవిడ లాస్ట్‌కి ఏమవుతుందంటే, ఇలా చేసి, చేసి మౌనాన్ని ఆశ్రయిస్తుందండి ఆవిడ. దాదాపుగా ఎవరితో మాట్లాడడం మానేస్తుంది. ఫస్ట్‌లో మాట్లాడినా కూడా. అలా, అలా ఆఖరికి ఆవిడ ఆ అనాథాశ్రమంలో చేరిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తుందో తెలుసా? ఎప్పుడైనా బిడ్డలొచ్చి మాట్లాడాలి అని. నేనున్నాను, మా అమ్ముంది అని వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కూడా రాకపోతే ఆవిడ ఇంకో దాని కోసం ఎదురు చూస్తుందండి. అదేంటో మీరెవరైనా చెప్పగలరా? చావు కోసమండి. ఇన్నాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్లగా పెరిగి, అన్ని కష్టాలు పడి, తల్లిగా బాధ్యతలు మోసి, బిడ్డలను పెంచుకున్న తర్వాత, చావు కోసం ఎదురు చూడడం అంటే ఎలా ఉంటుందో చెప్పండి? అంటే ప్రతి ఒక్కళ్ళు కొంత వయసొచ్చిన తర్వాత, అబ్బా! ఇంక మమ్మల్ని భగవంతుడు తీసుకెళ్ళిపోతే బావుండు అనుకుంటారండి. అన్ని సదుపాయాలున్నా, అందరూ చూసుకున్నా అనుకుంటారు. అది వేరే విషయం. కానీ
ఇలా మరీ అనాథగా మారిపోయిన తర్వాత చావు ఒక్కటే నాకు శరణ్యం అని ఎదురు చూడడం అనేది ఎంత గడ్డు పరిస్థితో ఆలోచించండి. ఎందుకంటే మనమందరం వాళ్ళ వయసుకు మనం వెళ్తాం గానీ, మన వయసుకు వాళ్ళు రారు. అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దండి. తల్లైనా, తండ్రైనా నేను ఈరోజు అమ్మ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, అమ్మ విషయం మాట్లాడుతున్నాను. నాన్నగారులను కూడా అలా చేసేవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళు కష్టపడే పెంచుతారండి. బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఉనికి వాళ్ళు మర్చిపోతారండి. అలా మర్చిపోతేనే తల్లిదండ్రులుగా వాళ్ళు పెంచగలరు. వాళ్ళ ఉనికి మర్చిపోయే బిడ్డలను పెంచుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా సరే. అది గుర్తుపెట్టుకొని మసులుకోండి. నా వీడియో చాలా లాంగ్ అయ్యి ఉంటుంది. నేనేం చెప్పాలనుకున్నానో అర్థమైందా? ఇంతకీ ఆవిడ లాస్ట్‌లో కోరుకునేది దేనికోసం అని చెప్పాను గదా! మరణం కోసం కోరుకుంటుంది గదా! అయితే తల్లికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందండి? పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్ల అన్నీ పడుతూ చేస్తూ, తల్లిగా మారిన తర్వాత అన్ని కష్టాలు పడి, అంతగా బిడ్డల్ని పెంచుకొని అన్నీ చేసుకున్న తర్వాత, ఆవిడకి విశ్రాంతి దొరికేది మరణంలోనేనా? ఎన్నో కష్టాలు పడి బిడ్డల్ని పెంచుకున్న తల్లిలకి విశ్రాంతి ఎప్పుడు లభిస్తుంది? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. అంటే తల్లిని కూర్చోబెట్టి చేసేవాళ్ళు ఉన్నారండి. కొంతమందున్నారు. వాళ్ళ గురించయితే నేను మాట్లాడను. అలా కాని వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నానండి. వాళ్ళకి విశ్రాంతి అనేది బిడ్డలివ్వాలండి. కూర్చోబెట్టి చూసుకునేలాగుండాలి. అది మానేసుకొని వాళ్ళ చావు ఎప్పుడొస్తుందో అప్పుడే వాళ్ళకి విశ్రాంతి అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? చాలా లాంగ్ అయినట్టుంది. నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక తల్లి ఏ విధంగా బిడ్డల్ని పెంచుకుంటుందనేది ఒక్కసారి ఆలోచించండి. ఆడవాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నా వీడియోస్ చూసేది కూడా ఎక్కువ ఆడవాళ్ళే. కానీ ఇందులో చిన్నవాళ్ళుంటారు, పెద్దవాళ్ళుంటారు, అన్ని వయసుల వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమందికి అర్థమవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.